హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిత ముచ్చట్లు. మేము ఈ రోజు అయితే సెకినేటిపల్లి నుంచి దిండికి స్టార్ట్ అయ్యాము. మీరు లాస్ట్ నా షార్ట్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమైద్దని మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము దిండి రిసార్ట్ ప్లాన్ చేసాం. దానికోసమని సెకినేటిపల్లిలో మా ఫ్రెండ్ ఉంటే తన్ని పిక్ చేసుకుని అంతర్వేది వెళ్ళాము. అంతర్వేది నుంచి మళ్ళీ తిరిగి మనం రిసార్ట్‌కి వస్తున్నాం అనమాట. దిండి రిసార్ట్. ఇది ఒక సమగ్ర ప్రయాణం అండి. సాధారణ జీవితం అంటే తిరిగి రావడం లాంటిది. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ మనం చూసాక అబ్బా! మన లైఫ్ ఇంకా అక్కడే ఉందా అనంటూ అనిపిస్తదండి. ఇంకా ఇప్పుడు దిండిలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి. మేమొచ్చిందేంటంటే ఆర్‌వీఆర్ సరోవర్ పోర్టికో అనమాట. దిండిలో ఆర్‌వీఆర్ సరోవర్ పోర్టికో ఒక అద్భుతమైన ప్లేస్. ఇక్కడ చూసారుగా చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయండి. తర్వాత మధ్యలో ఇలా పాండ్ లాగా ఉంటుంది. ఆ పాండ్‌లో తామర పువ్వులు, ఆకులు ఉన్నాయి చూసారా? తామర పువ్వులన్నీ మీకు కనిపిస్తలేదు. మొగ్గలుగా ఉన్నాయండి. నేను మళ్ళీ మీకు లాస్ట్ ఒక వీడియో వస్తది. దాంట్లో అయితే అన్నీ విచ్చుకున్నాయి. ఇది మేము మార్నింగ్ లెగవంగానే 6కి అట్లా తీసిన వీడియో. చూసారు కదా! మేము వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వర్షం పడతానే ఉంది ఫుల్లు. అసలు ఎంత బాగుందో కదండి. కొబ్బరి చెట్లు మళ్ళీ దాంట్లో ఆ పాండ్‌లోనే కొబ్బరి చెట్లు, మళ్ళీ చుట్టూ ఏమో తామర పువ్వులు, తామర ఆకులు. ఇంకా విచ్చుకున్నా చూడాలి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అదే నేనైతే స్వయంగా చూసాను కాబట్టి నా కళ్ళతోటి చాలా అద్భుతంగా ఉంది. దీనికోసమైనా మనం ఈ రిసార్ట్‌కైతే రావాలండి. మేము మార్నింగ్ లేసాం కదా! ఇలా ఫుల్ వర్షం పడుతుంది. అరే! మా ప్రోగ్రామ్ అంతా ఎలా అని అప్సెట్ అవుతామేమోనని అనుకుంటా ఉన్నాం. బట్ వర్షం కాసేపటికి తగ్గింది. వర్షం తగ్గాక మేము ఒక రౌండ్ అంతా వేసామనమాట. అంటే ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది అసలు మేము రిసార్టే మొత్తం చూడలేదు. ముందొచ్చిన రోజు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇవేంటంటే అక్కడక్కడ ప్లేసెస్ ఉంటాయండి. ఇలా చూసుకొని ఇంకా మళ్ళీ లేట్ అవ్వకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసేసాం. బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే వీళ్ళిక్కడ కాంప్లిమెంటరీ ఇస్తారు. అంటే 2 విధాలుగా ఉంటుందండి. మీరొకసారి చూసుకోండి. ఆన్‌లైన్‌లో చూసుకుంటే మీకంతా అన్ని డీటెయిల్స్ అయితే ఉంటుంది. మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఏంటి అనేది. బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసుకున్నాక మేమిట్లా హార్స్ రైడ్ అనమాట. హార్స్ రైడ్ అంటే మేమేమనుకున్నామంటే ఫస్ట్ హార్స్ మీదకి రైడ్ అనుకున్నాము. బట్ కాదండి. ఇదేంటంటే అందరూ కూర్చొని యాక్చువల్‌గా అతనైతే ఒక రౌండ్ మమ్మల్ని మొత్తం అంటే రిసార్ట్ మొత్తం ఒక రౌండ్ తిప్పుతాడు. మధ్యలో ఏం చేశారంటే ఒక ప్లేస్‌లో ఆపి జస్ట్ మీరు ఎవరైనా ఒకళ్ళు రండి అంటే దాన్ని మనం ఏదో డ్రైవ్ చేస్తున్నట్టనమాట. గుర్రాన్ని మనం ఇది చేసి నడిపిస్తున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ అది మనం ఏం చేయమండి. జస్ట్ ఊరికే ఒక షో ఇవ్వడం అనమాట. అందుకని అతనే ఒక చిన్న వీడియో అయితే తీశాడు. ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా మాకు చాలా బావుంది. అసలు అతనే వీడియో తీస్తా ఉన్నాడండి. ఇది మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశామండి. ఇంకా మా కోసం కొంచెం ఎక్స్‌ట్రా రౌండ్ కూడా వేశాడు. ఇంకా ఈ ఆర్‌వీఆర్ సరోవర్‌లో అడ్వెంచర్ జోన్‌లు ఇంకా చాలా స్పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా లాస్ క్రికెట్, బీచ్ వాలీ ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయండి. ఇంకా టైం లేదు గానీ మాకు. అయినా ప్లస్ వర్షం కూడా పడతా ఉంది కదా ఫుల్లు. అందుకని మాకు అయితే ఆడడానికి టైం సరిపోలేదు. కానీ మేమంటూ మా ఫ్రెండ్స్ తోటి స్పెండ్ చేశాం కదా! మాకు అదే చాలండి. ఇంకా బోట్ రైడింగ్ కూడా ఉంది గోదావరి నదిలో. అది కూడా మీకు చూపిస్తానండి. అసలు వర్షం పడుతుంటే యాక్చువల్లీ అది కూడా క్యాన్సిల్ చేస్తారు. కానీ వర్షం తగ్గింది కాబట్టి మేము వాళ్ళని అంటే ఎవ్వరూ లేరు జనాలెక్కువ. అందుకని బోట్ కూడా మాకు సెపరేట్‌గా అడిగి మరి పనిమాల మేము వేరే తీసుకున్నాం అనమాట. ఇది చూడండి ఒక వ్యూ అనమాట. మధ్యలో పాండ్ ఉంటది. పాండ్‌లో అక్కడక్కడ కొబ్బరి చెట్లు, తర్వాత తామర ఆకులు, తామర పూలు. ఈ చుట్టూ ఉంది చూసారా? అవంతా రూమ్స్ అనమాట. యాక్చువల్‌గా హోటల్ రూమ్ అనేది ఇలా ఉంటుందండి ఈ రిసార్ట్ అయితే. ఇప్పుడు చూడండి పువ్వులనేది అక్కడక్కడ విచ్చుకున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా! కొన్ని మొగ్గలున్నాయని. మేము వీటి కోసమే 2, 3 సార్లు వీడియో తీస్తానే ఉన్నా అనమాట. విచ్చుకుంటే ఎంత బావుంటదని. ఇంకా మేము బోట్ రైడ్ కోసమని ఇంకా అలా నడుస్తా ఉంటే ఇవి అక్కడక్కడ ఉన్నాయండి. ఏదో వాటర్‌లో హౌసెస్ ఉంటాయి కదా! వాటర్ పైన హౌసెస్ అట్లా ఉందండి. చాలా బావుందసలు చూడ్డానికైతే. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడికొచ్చాము. ఎవ్వరు లేరు. ఇక్కడ ఇంకో బోట్ ఉంటది. ఇదైతే మనకి 80 రూపీస్ అంట పర్ పర్సను. ఇంకా ఎవ్వరు లేరండి. కనీసం ఒక 10 మెంబర్స్ గాని ఉంటే బోట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అరే! ఎలా అనుకుంటే ఇంకా అట్లా కాదు వేరేది ఇంకోటుంది కదా! మేము ఎక్కాం. ఇప్పుడు ఎక్కుతాం చూడండి. ఆ బోట్ సెపరేట్‌గా మేము తీసుకున్నాం. ఇంకా అతనికి 1100 సంథింగ్ ఎంతో అని చెప్పారండి.
సరే గదా! ఇంత వచ్చి ఇది కూడా ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా చేయకపోతే మళ్ళీ ఊరికే వెనక్కెళ్ళిపోవాలని చెప్పి అడిగేసి అందరం ప్లాన్ చేసుకొని ఇదెక్కేసాము. చూసారు కదా! గోదావరి నదిలో అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే నిజంగా చాలా బావుందండి. ఎవ్వరు లేరు. మేము నలుగురమే ఉన్నామనమాట. అతను కూడా మాకు అసలు చెప్పే అతను కూడా బ్రిడ్జ్ వస్తదండి. మీకక్కడ వీడియో తీస్తాను. చాలా బావుంటదని చెప్పి పనిమాల అతనే తీశాడు. చాలా కోఆపరేట్ చేశారండి వాళ్ళు కూడా. గలగలా పారుతున్న ఈ గోదావరిని, పచ్చని కొబ్బరి చెట్లని, ఇంకా ఆహ్లాదకరమైన ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే మాత్రం కంపల్సరీ ఆర్‌వీఆర్ సరోవర్ పోర్టికో దిండి రిసార్ట్‌కైతే వచ్చేసేయండి. మేమైతే మా ఫ్రెండ్స్‌తో చాలా బాగా ఎంజాయ్ చేశామండి. ఈ బిజీ లైఫ్ నుంచి కనీసం 2, 3 రోజులు మనం ఈ విధంగా బయటకొచ్చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మన మైండ్ కూడా చక్కగా ఫ్రెష్ అయిపోతుందండి. మాకు దొరికిన ఈ 2 రోజులు కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా మెమోరీస్‌నైతే మేము ఉంచుకున్నాం అనమాట. అంటే ఫోటోలో గానివ్వండి, ఇంకా ఏ విధంగా అయినా గానీ, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఈ ప్లేస్‌కైతే ఒకసారైతే విజిట్ చేయండి. ఓకే అండి. ఇంతటితో అయితే మా ప్రయాణం పూర్తయింది. ఇంకా మేము తిరిగి ప్రయాణమయ్యాము. ఇంకా మా ఫ్రెండ్‌ని అక్కడ డ్రాప్ చేసేసి, ఇంకా ఎవరికి వాళ్ళు రిటర్న్ అయిపోయామనమాట. ఈ జర్నీ వీడియోస్ అయితే మీకెలా అనిపిచ్చిందండి? మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తుంది మీ మహి. అంతవరకు బాయ్. ఇక్కడైతే కొన్ని పిక్స్ యాడ్ చేశాను చూడండి.